కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 11 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎట్లున్నారు రెడ్డి శ్రీనివాస్ గారు లేదా ఈ తెలంగాణ రాష్ట్రపతి వీళ్ళందరూ ఎట్లున్నారు అంటే ఏం చెప్తారు మీరు? చాలా సంతోషంగా ఉన్నారు. సింపుల్. ఎందుకంటే గత 10 ఏళ్ళకెళ్ళి కేసీఆర్ గారు ఆ నియంత్రిత ధోరణి నుండి ప్రజలు చాలా స్వేచ్ఛగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు ఇట్లా చూసినారు, విద్యార్థి ఉద్యమాల్లో మీరు ఇట్లా యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, తెలంగాణలో ఎక్కడ పోయినా కనీసం మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు ఇందిరా పార్క్ను స్టార్ట్ చేస్తే ఇందిరా భవన్ వరకు ఎవరు మాట్లాడలేని ఎవరు మాట్లాడినా అందరు స్వేచ్ఛగా ఉన్నారన్న 11 నెలల పాలనలో అందరు స్వేచ్ఛగా ఉన్నారా? 1000% విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరైనా కూడా స్వేచ్ఛగా ఉన్నారా? 100% స్వేచ్ఛగా ఉన్నారు. ఉపేందర్, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ మొత్తం నాదే, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని, తెలంగాణను తెచ్చిన వ్యక్తినని ఒక రకమైన విధానంతో ఎవరు వచ్చినా, ఈరోజు మేధావులు గద్దరు వచ్చిన మాట్లాడలేదు, అందశ్రీ వచ్చిన మాట్లాడలేదు, ఏదో ఉద్యమకారులు వచ్చిన మాట్లాడలేదు, చెరుకు సుధాకర్ లాంటి చాలా కనీసము నువ్వు ఈ తెలంగాణ సమాజము దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆత్మగౌరవంతో బతికింది. మా చరిత్ర మొత్తం అదే చెప్తుంది. ఏ తెలంగాణ రైతాంగం పోరాటం తీసుకున్నా, అంతకన్నా ముందు ఏది తీసుకున్నా, నైజాం పోరాటం తీసుకున్నా, ఇక్కడ ఉన్న ప్రజలు ఏం కోరుకున్నారంటే 3 పూటల తిండి కన్నా తన ఆత్మగౌరవాన్ని కోరుకున్నారు. ఆత్మగౌరవం కోసము లక్షలాది మంది ప్రాణాలు తీసుకున్న చరిత్ర. ఈరోజు కేసీఆర్ గారు ఆత్మగౌరవ పోరాటంతో ఉద్యమాన్ని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మగౌరవమే లేదు, నేనే రాజుని, నేనే మంత్రి అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. కాబట్టి ఈ తెలంగాణ సమాజము ఎప్పుడైనా అలాంటి అస్తిత్వాన్ని కోరుకోదు, అలాంటి యొక్క అణచివేతను కోరుకోదు. అందుకే తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈరోజు 10 మాసాలు అనేది ప్రభుత్వాన్ని నిర్ణయం చేసుకునే పరిస్థితి కాదు. కానీ నీవు ఇందిరా పార్క్ ఓపెన్ అయింది, ఎవరైనా మాట్లాడుతున్నారు, మేధావులు కలుస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు తన యొక్క ద్వారాలు తెరుచుకున్నాయి. సీనన్న, మీరే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ప్రజాపాలన అసలు సమస్యలు ఉండవు అనే తీరుగా మాట్లాడి ఈరోజు వందల సమస్యలతోటి మీరు చెప్తున్న ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర ఎందుకు ఉండాల్సి వస్తుంది? ప్రజాస్వామ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమస్యలు లేని ప్రభుత్వాలు మనం ఊహించుకోలేము. ఈరోజు బీజేపీ 10 ఏళ్ళు చేసింది, అడ్మినిస్ట్రేషన్ చేసిన సమస్యలు లేవా? ఎన్ని సమస్యలు ఉన్నాయి? భారతదేశంలో నలుమూలల సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్న సమస్యని స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఇవ్వలే ప్రభుత్వాలు. ఈరోజు పంజాబ్కు సంబంధించిన, హర్యానాకు సంబంధించిన రైతులు విపరీతమైన పోరాటాలు చేస్తే వందలాది మంది చనిపోతే వాళ్ళని అక్కడ అణిచివేసిండ్రు. అలాంటి పరిస్థితి మన తెలంగాణలో ఉందా? సమస్యలు లేని ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థలో సమస్యలు ఉంటాయి. భారతదేశం చిన్నదా? తెలంగాణ చిన్నదా? అడుగడుగున సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అధికారులకు కానీ ప్రభుత్వాన్ని కానీ చెప్పుకునే ఒక వెసులుపాటు కల్పించాలి ప్రభుత్వాలు. అసలే లేకుండే కదా ఇంతకుముందు. ఎక్కడైనా సమస్యలు చెప్పినా మనము ఎక్కడైనా మాట్లాడమా? వెసులుబాటు ఉందండి. వెసులుబాటు 1000% ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, మేము ఒక మామూలు వ్యక్తి నుండి ఒక విఐపి వరకు ఎవరు వచ్చినా సమస్యలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ సమస్యను సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ పెద్దలు ఎవరైతే మేధావులు కానీ, టీచర్స్ కానీ ఎవరేం చెప్పినా ప్రభుత్వం సలహాలు తీసుకుంటుంది, ఆ విధంగా నడుస్తాం. మీరేమో సమస్యల్ని పరిష్కరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే అసలు సమస్య సృష్టించేదే కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న చూస్తుండ్రు కొడంగల్ చిన్న సమస్యని, మీ ప్రాంతంలో మా కొడంగల్ నియోజకవర్గంలో అక్కడ రైతులకు సంబంధించిన సమస్యని ఎంత రాజకీయం చేసి అది మీకు చిన్నగా కనిపిస్తుందా సీనన్న? మీకు అది సమస్య చిన్న సమస్య కనిపిస్తుందా? ఇప్పుడు అక్కడ ఏంటంటే వాస్తవంగా మా నియోజకవర్గానికి సంబంధించింది. ఈరోజు కొడంగల్, ఇప్పుడు కేటీఆర్ గారు కొడంగల్ మీద ఒక సవతి ప్రేమ చూపిస్తున్నాడు కదా, దత్త తీసుకున్నాడు అండి కొడంగల్ నియోజకవర్గాన్ని. 2014లోనే ఆ యొక్క అంబేద్కర్ సాక్షి వచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని బంగారుమయం చేస్తాం, వజ్రాలమయం చేస్తామని చెప్పి ఈరోజు 10 ఏళ్ళు కనీసం కొడంగల్ ప్రజల గురించి మాట్లాడలే, కొడంగల్ ₹1 నిధులు ఇవ్వలేరు. మరి సడన్ గా కొడంగల్ ప్రజల మీద నీకు ప్రేమ ఎందుకు? ప్రేమ కాదు, అది కేవలం రాజకీయ స్వార్థం. ఎస్, అక్కడ సమస్య ఉంది, 1000% సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, అందరూ మీరైతే ఒప్పుకుంటారు కదా అక్కడ సమస్య ఉందని. నేనేమంటున్నా ఉపేందర్, సమస్య అనేది ఎవరైనా భూములు ఇప్పుడు తాత ముత్తాతలకి వెళ్ళి సంపాదించుకున్న భూమిని ఇయ్యాలన్నప్పుడు కొద్దిగా వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆలోచన చేసినప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు అక్కడ ఉన్న నిర్ణయాలని, అక్కడ ఉన్న ప్రజల యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని ప్రభుత్వం ఇలా చాలా సానుకూలంగా ఉండే. చాలాసార్లు చర్చలు జరిగిన అక్కడ ఉన్న ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ప్రజల దగ్గర కూర్చొని
వాళ్ళ డిమాండ్స్ స్వీకరించిన సందర్భంలో కేటీఆర్ ఎంట్రీ అయ్యి నరేందర్ రెడ్డి ఎంట్రీ అయ్యి దాన్ని ఏంటంటే రాజకీయంగా వాడుకోవాలని ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఈ పరిస్థితి వచ్చింది. కానీ సీనన్న ఇదే ఫార్మా కంపెనీ గతంలో కొడంగల్కి వస్తుందనే ప్రపోజల్ వచ్చినప్పుడు ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే గతంలో మాట్లాడుతూ కాలుష్యం వల్ల మా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా, దాఖలాలు ఉన్నాయి కదా. మరి ఎవరి స్వార్థం కోసం 1300-1400 ఎకరాలు ఎవరి స్వార్థం కోసం ఇచ్చేసేయాలి, అవసరం ఏముందంటే ఏం చెప్తారు? ఉపేందర్ ఇంతకుముందు ప్రతిపాదన లేకుండే. ఎక్కడైతే ఇదే హైదరాబాద్లో 14,000 ప్రతిపాదన ఫార్మసిటీకి సంబంధించింది. హైదరాబాద్లో అసలు నేను ఒకటి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, ఈ ఫార్మా అనే విధానాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఎక్కడ కాదండి, ఇబ్రహీంపట్నం షాద్నగర్ సరౌండింగ్లో ఉన్నటువంటి దాదాపు 1 ఎకరానికి ఒక 50 లక్షలు, 50 కోట్లు, 60 కోట్లు పోయి ఒక బాగా ఖరీదైన భూమిని గరీబోల్తో తీసుకున్నాడు. అంత గరీబ్ 14,000 ఎకరాలు, ఒకటి కాదు 2, 14,000 ఎకరాలు బలవంతంగా లాక్కున్న చరిత్ర కేసీఆర్. అరే ఫార్మా అనే ఒక పదాన్ని సృష్టించిందే కేసీఆర్. ఈరోజు 14,000 ఎకరాలు ఈరోజు గరీబోడిని ఖరీదైన ల్యాండ్ తీసుకున్నప్పుడు లేని బాధ ఈరోజు మా ప్రాంతం కొడంగల్ నియోజకవర్గం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. హైదరాబాద్కు దాదాపు 110 కిలోమీటర్ల డిస్టెన్స్లు ఉన్నాయి. ఇట్లా ఇప్పటికీ మా ప్రాంతంకి వెళ్ళి మా నారాయణపేట కావచ్చు, మా కొడంగల్ కావచ్చు, ఇప్పటికీ ముంబై కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళి బతకాల్సిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే మాకు అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక దృష్టి మేము కోరుకుంటున్నాం, మాకు నీళ్లు కావాలని మేము కోరుకుంటున్నాం, మాకు నిధులు కావాలని మాకు సిమెంట్ ఫ్యాక్టరీస్ కావాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగానే ఫార్మా వస్తే చాలా మంది నిరుపేదలు ఇప్పుడు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకొని ఇంకా పొలాలలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఫార్మా అంటే చాలా మంది ఫార్మా కంపెనీ ఒకటి మెడికల్కి సంబంధించింది కాలుష్యం అంటున్నారు, కానీ అక్కడ ఏర్పాటు చేసేది ఫార్మాతో పాటు అనేక కంపెనీలు వస్తున్నాయి. సరే, మీరు చెప్తున్నట్టు కంపెనీలు వచ్చి కొడంగల్ ప్రాంత పరిసర ప్రాంతాలు బాగుపడితే వాళ్ళకి మంచి జరిగితే స్వయంగా రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే కింది స్థాయిలో ఉన్న ప్రజలు తిరగబాటు చేస్తున్నారు కదా. ఇది సాక్షాత్తు కలెక్టర్ మీద దాడి అని అంటే ఇదేం ఆషామాషి కాదు కదా. ఇది నథింగ్ బట్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అదొకటి. ఈ 4-5 నెలలకి ఏంటంటే మాకు కరెక్ట్ ఇంటిమేషన్ లేదు. ఫార్మా అనే అది ఫార్మాకు సంబంధించిన ఇంటిమేషన్ మాకు లేకుండే. ఫార్మా అంటే ఓన్లీ ఫార్మా అవగాహన ప్రజలకు లేదు, ప్రభుత్వంకి వెళ్ళి కరెక్ట్ ఇప్పుడు అధికారులు కానీ వాళ్ళు కరెక్ట్ ఇంటిమేషన్ ఇయ్యక ఈ వ్యవస్థ వచ్చింది. ఒకవేళ దీన్ని కొంచెంగా వేరేగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కరెక్ట్ కొంచెం ప్రజల్లోకి పోయి వాస్తవ పరిస్థితులు ఉంది. ముఖ్యమంత్రి గారు ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తున్నాడు. ఇక్కడ అనేక కంపెనీలు వస్తున్నాయి, దేశ విదేశాల కంపెనీలు వస్తున్నాయి, మన యువతకు అవకాశాలు దొరుకుతాయి అని కొంచెం వాళ్ళకు వివరించి చెప్పే అవకాశం ఉంటే బాగుంటాయి. దానితో పాటు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయంగా బాగా వాడుకున్నారు. ఎందుకంటే కేవలం పొల్యూషన్ అవుతుంది, మన ఇండ్లు పోతాయి, మన భూములు పోతాయి, మన వ్యవస్థ మొత్తం కొలాప్స్ అవుతుంది అని ఒక రకమైన గరీబులకు పాపం ఏం తెలియని అమాయకులకు ఒక రకమైన భయాందోళన సృష్టించింది. కాబట్టి ఇంతవరకు వచ్చింది. కొద్దిగా అక్కడ ఉన్నటువంటి కొంచెం మా వాళ్ళు ఇట్లా యాక్టివ్గా పనిచేస్తే ఇంతవరకు రాకుండానే నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే దీనిలో లోపం అధికారులది, ప్రభుత్వం ఉందంటారు మీరైతే? ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పలేము. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొద్దిగా కమ్యూనికేషన్ లోపం అంతే. కమ్యూనికేషన్ లోపం లేక వాళ్ళు ఇట్లా ఏంటంటే చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ధర్నాలు చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యవస్థను కొంచెం మనము కాన్సంట్రేషన్ చేసి ఎంత నిజంగా ఇది ఎంత అన్యాయం అని అంటే కొడంగల్ ప్రాంతంలో ఫార్మా రావాలని ప్రతిపాదన పెట్టింది ముఖ్యమంత్రి గారు, భూసేకరణ చేయాలని చెప్పింది ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం చెప్పింది. అక్కడ అంతా కలెక్టర్లు వెళ్తున్నారు, కానీ ప్రజల బాధల్ని పట్టించుకోకుండా ఎంతసేపు కలెక్టర్ మీద దాడి చేసిరని చెప్పి దాదాపు 60-70 మంది రైతుల్ని ఈరోజు సంఖ్యలేసి లోపల బంధించడం అనేది ఈ ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టి సమానం కాదంటారా? ఎట్లా అంటారు? నేను ఒకటి మాట్లాడుకోపోయిందారు. ఆ రోజు కలెక్టర్ మీద కానీ అక్కడ ఉన్న కాడ వెంకటరెడ్డి గారి మీద దాడి చేసింది ప్రజలు కాదు, రైతులు కాదు. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు మళ్ళీ. 100% నేను రికార్డే కాదా? అక్కడ ఉన్నటువంటి ఎవరు చేసి రైతులు జెన్యున్ గా రైతులు. మీరు ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్దాం, అదే లగచర్లకు పోదాం, హాకింపేట పోదాం, పోలేపల్లికి పోదాము. చాలా మంది రైతులు ఏంటంటే డెవలప్మెంట్ అయితే మా భూములు మేము ఇస్తాం, 100% ఇస్తాం. నా ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మీ ప్రాంత ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించాలని చెప్పొద్దు. నేనేమంటున్నా ఉపేందర్, రికార్డ్ చేసుకో. సరే ఏమన్నా నేను ఒకటేందంటే జెన్యున్ గా చెప్తున్నా. అక్కడ చాలా మంది ఒక గ్రామంలో లగచర్ల అనే గ్రామం ఉంది, దాదాపు 90% పబ్లిక్ ఏంటంటే పాజిటివ్గా ఉన్నారు. బట్ ఏంటంటే మా నష్టపరిహారం ఏంది, మేము భూములు ఇస్తాం, భూములు ఇచ్చిన తర్వాత ఎకరానికి ఎంత ఇస్తారు,
మీరు 15 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా, మేము భూములు ఇస్తున్నాం, మా నష్టపరిహారం ఏంది, మా పిల్లల భవిష్యత్తు ఏంది, మా ఇండ్లు కోల్పోతున్నాము, మా భూములు కోల్పోతున్నాము, మాకేంది కావాలని వాళ్ళు ప్రధానమైన డిమాండ్ అదే. వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో కొందరు పట్నం నరేందర్ రెడ్డి అనుచరులు కావచ్చు, కేటీఆర్ డైరెక్షన్ కావచ్చు, కొందరు ఏంటంటే డిస్టర్బ్ చేయాలి. కోడంగల్లో డిస్టర్బ్ చేస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ శాతనైతే లేదు, అధికారుల మీద దాడి చేపిస్తున్నాడు. ఇంత దగ్గర తన సొంత నియోజకవర్గంలోనే అశాంతి ఉంది, ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, ఏ విధంగా పరిపాలన చేస్తాడు అని ఒక కుట్రకోణంతో ఆలోచన చేసిండ్రు. ఇది వాస్తవం కదా, రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ పట్ల అవగాహన లేదు అని చెప్పడానికి ఇది వాస్తవం. మనకు చూస్తున్నాం కదా మనం, ఏం జరిగింది చెప్పండి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కరెక్ట్ ఉంటే ఈ రోజు కలెక్టర్ మీద దాడి జరుగుతుండేనా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పర్ఫెక్ట్ ఉంది. వాస్తవంగా ఆ సురేష్ అనే వ్యక్తి ట్రాప్ చేసి, ఎందుకంటే ఆయన వాస్తవంగా 2 కిలోమీటర్ల దూరం ఉంది, ఏదైతే మీటింగ్ సంబంధించింది గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం ఉంటే తెలివిగా ఏం చేసిండంటే, సార్ మీరు గ్రామానికి రాండి, దగ్గరికి రావాలని చెప్పి ఈ అంతా చేసింది. ఇప్పుడు మేము ఒక గ్రామానికి సంబంధించిన పౌరుడు నువ్వు రాండి సార్ మా దగ్గర తీసుకురండి అంటే, కలెక్టర్ ఇట్లా ఎందుకంటే సామరస్యంగా ప్రజలంతా మనోళ్ళే కదా, అరే మనోళ్ళే కదా అన్న కాన్సెప్ట్తో పోలీసులు అంతా ఇక్కడ ఉన్నారు, సార్ ఒక్కడు పోయిండు కాబట్టి వీళ్ళు ముందుగా ఆలోచన చేసిండు, ఖచ్చితంగా దాడి చేయాలని వాళ్ళ పథకం ప్రకారం ఆలోచన చేసిండు కాబట్టి ఇంతగానో విషయం అయింది. కానీ ఒక ప్రభుత్వాన్ని, కలెక్టర్ని, ఇంతమంది అధికారులని ఒకే ఒక వ్యక్తి తప్పుదో పట్టించగలడా? ఒక వ్యక్తి కాదన్నా, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నా. ఒక వ్యక్తి కేటీఆర్ గారు మీరు చూసింది కదా, 42 సార్లు ఏదైతే ఈ సురేష్ అనే వ్యక్తి 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసిండు. అదే రోజు స్థానిక నాయకులు కాబట్టి చేసి ఉండొచ్చు, అందులో తప్పు. 42 సార్లు మాట్లాడు. నేను ఇప్పుడు ప్రధాన నిందితుడు ఒక్క రోజు 42 సార్లు ఫోన్ చేయడానికి ఆయనకి ఏం సంబంధం? ఎంత నాయకుడు ఉన్నా, ఎంత కాంగ్రెస్, అంత టీఆర్ఎస్ పార్టీ ఉన్నా 1-2 సార్లు చేయొచ్చు. 42 టైమ్స్ చేసిండంటే నీవు ఆలోచన చేయలే. సరే, ఆయన 42 సార్లు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి 6 సార్లు కేటీఆర్ గారికి ఫోన్ చేసిండు. అంటే ఈ లింకు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఎట్టి పరిస్థితుల ఎంత ఖర్చు అయినా పర్లేదు, మీరు కోడంగల్లో ఇష్యూ చేయాలి. సరే, కలెక్టర్ మీద అయితే ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగింది అంటారు మీరు, అంతేనా? 100%. అంతేనా? 100%. రైట్. అంతే జరిగితే దాడి జరిగిన 2 రోజుల తర్వాత అక్కడ స్థానికంగా ఇంటర్నెట్లను బంద్ చేసి, ఫోన్ సౌకర్యాలను బంద్ చేసి, వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందన్న? అంటే ఇప్పుడు కలెక్టర్ మీద దాడి చేస్తే వెంకటరెడ్డి ఇప్పుడు వ్యవస్థ కలెక్టర్ మీద దాడి చేస్తే రైతులు ఏమంటున్నా చేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిరని మీరే. బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసి, కానీ ఈ రోజు జైల్లో ఎవరు ఉన్నారు? రైతులు ఉన్నారా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు? దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో, ఎవరైతే అరాచకాలు, అందులో రైతులు లేరా? కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరా? కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారంట కదా. ఇప్పుడు జైల్లో రిమాండ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది అది అబద్ధం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు, కేవలం టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అక్కడిక్కడ కొద్దిగా ఆవేశంగా లోన్ అయ్యి, నిజంగా నేను కొంచెం నా భూమి పోతుందని 6 నెలలకెళ్ళి బాగా మొత్తం హితబోధ చేసిండు కాబట్టి నిజంగా నా భూమి పోతుందేమో, నాకేం నష్టపరం ఇయ్యరేమో అని ఆలోచన చేసి అక్కడికి రైతులు ఉండవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో ఈ సురేష్, ఆ లగచర్లు ఉన్న టీఆర్ఎస్, అకంపేటలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ దీని ప్రధాన భూమిక ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఆలోచనతో చేసిన కుట్ర కాబట్టి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది. ఒక కలెక్టర్ మీద దాడి చేస్తే ఊకుంటుందా ప్రభుత్వం? కలెక్టర్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చిరా అంటున్నా మీ ప్రాంత ప్రజలు, అదే అడుగుతున్నాడు. చర్చలు జరుగుతుందండి వాస్తవంగా. ఇప్పుడు ఆ రోజు గిట్లా లగచర్లు ఉన్న రైతులు అందరూ రాండి సార్ మా గ్రామానికి రాండి అని అంతకన్నా ముందే ఫోన్లు చేసి ఆహ్వానించిండ్రు. కానీ ఈ కుట్ర అక్కడ ఉన్న రైతులకు ఇట్లా పాపం అన్యాయం తెలియదు. ఈ కుట్ర పన్నింది కేవలం కొందరు మాత్రమే. కలెక్టర్ వస్తాడు, కాడ వస్తారు, ఆర్డీఓ గారు వస్తారు, రాగానే మనం ఏంటంటే దాడి చేయాలని వీళ్ళంతా నైట్ కూర్చొని మాట్లాడినట్లు మాకు పూర్తి సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇలా ఆరా చేసిండ్రు, ఇది పెద్ద కుట్ర. రైతులు దాడి అన్న, మీరు ఆ ప్రాంత ప్రజలు, మీరు ఆ ప్రాంత కీలక నాయకులు, మీరు కూడా ఈ రకంగా మాట్లాడడం ఆ ప్రాంత ప్రజలకు నిజంగా బాధించే విషయం ఏంటంటే, ఎంతసేపు కలెక్టర్ మీద దాడి జరిగింది అంటున్నారు కానీ ఆ ప్రాంత ప్రజలు నష్టపోతున్న వ్యవహారం కావచ్చు, ఆ తీరును మీరు బయట పెడతలేరు. నేను ఇట్లా ఒక రైతు బిడ్డ చెప్తున్నా, 100% ఏంటంటే మా ప్రభుత్వం 100% రైతు సంక్షేమం కోసం కోరుకుంటుంది. మీకు చాలా సార్లు రైతు సంక్షేమం కోరుకుంటే అక్కడున్న స్థానిక నాయకులు కావచ్చు, సరే ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి బిజీగా ముఖ్యమంత్రి గారు ఉండి రాలేకపోతే తిరుపతి రెడ్డి లాంటి నాయకులు కావచ్చు, మీలాంటి నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకొని అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి ఆల్టర్నేట్ ఆప్షన్స్ అనేది మరి ఎట్లా చేద్దాం ఏందనేది మాట్లాడకుండా డైరెక్ట్ వచ్చి ఏదేమైనా మేము పెట్టి తీరుతామని తిరుపతి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం వెనకాల ఉపేందర్ ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన తిరుపతి స్టేట్మెంట్ ఇచ్చి సంఘటన జరిగిన తర్వాత ప్రజలు అప్పుడు ఇట్లా ప్రజలను ఒప్పిస్తాము, 100% ఒప్పిస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. న్యాయం చేసిన తర్వాతనే మేము
ఇక్కడ ఏం చేయదలుచుకున్నాం అది చేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు లగచర్లకు ఎందుకు పోయినారు? ప్రజల్ని యొక్క వాళ్ళు ముందస్తుగా మీ గ్రామానికి వస్తున్నామంటే ప్రజలు ఒప్పుకున్నారు, రాండి సార్. ఇప్పుడు చాలా మంది అంతకన్నా ముందు పోలేపల్లి అనే విలేజ్ జరిగింది. పోలేపల్లి అనే విలేజ్ లో చాలా మంది ఏంటంటే మేము భూములు ఇవ్వమని కొందరు అన్నారు. లేదు సార్ మేము భూములు ఇస్తాము, మా పరిస్థితి ఎకరానికి ఎంత ఇస్తారు, మరి నాకు 2 ఎకరాలు ఉంది భూమి కదా, మరి ఎంత చర్చలన్నా జరపాలి కదా. అరే చర్చల కోసం పోయినరాబా, చర్చల కోసం పోతే దాడి చేయడం అనేది ఒక కుట్ర అన్నారా? చాలా మంది పబ్లిక్ ఏంటంటే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నప్పుడు ఏంటంటే నీ డిమాండ్ ఏంది, వాళ్ళని విలువ. ఇప్పుడు వాళ్ళు అడుగుతుండ్రు భూమి ఇస్తావా ఉపేందర్ అంటే ఎస్ నేను ఇస్తానా అనేది చర్చ జరగాలి కదా. చర్చ జరగకుండా ముందే నువ్వు దాడి చేస్తే చర్చలు ఎట్లా జరుగుతాయి? ప్రభుత్వం మీద దాడి. ఆ చర్చ ఎందుకు రావాల్సి వచ్చింది? భూములు తీసుకోవడానికే కదా, ప్రభుత్వం భూములు తీసుకోవడానికి, రైతులు ఇవ్వడానికే కదా చర్చ. అవును, ఇవ్వడానికే ఇష్టం లేనప్పుడు చర్చలు ఎందుకు జరుపుతారు రైతులు? కానీ కూడా నేను చెప్తున్నా మళ్ళీ అదే మీరు పొరపాటుగా మాట్లాడుతున్న ఉపేందరు, రైతులంతా వ్యతిరేకంగా లేరు అందరు. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఏ వ్యవస్థలైనా గుర్తుపెట్టుకో, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము భూములు ఇస్తాం, ఒక 50% భూములు ఇస్తాం, 50% మేము ఇయ్యము, మాకు భయందలను ఉంది. మాకు ఇట్లా ఏంటంటే భూమి ఇస్తే మా పరిస్థితి ఏంది, మా పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది, మేము ఏడ బతకాలని రకరకాల సందేహాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అవన్నీ తీర్చుకోవడానికే ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లాకు సంబంధించిన యంత్రాంగం ముందు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. రాగానే దాడి చేస్తాము. రైతు వాస్తవంగా చాలా మంది జెన్యున్ రైతులు వాళ్ళకి చాలా మందికి తెలియదు, వీళ్ళు దాడి చేస్తారని తెలియదు. వీళ్ళు కుట్ర ఆలోచన ఒక 10 మంది ఆలోచన చేసి 10 మంది ఆలోచన దాడి చేసేటలకు అందులో చాలా మంది అమాయకులు. ఈ ఫార్మా ప్రతిపాదన తీసుకొస్తామని చెప్పి ఇదేదో ఇవాళ రేపు నెల 2 నెలల కింద కాదు కదా, దాదాపు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒక 4-5 నెలల తర్వాత నుంచి, అంటే దాదాపు 6-7 నెలలుగా జరుగుతుంది. దీని మీద ఒక షెడ్యూల్ లేదు, ఒక ప్రోటోకాల్ లేదు, ఒక అసలు విషయం అంటే ఏం తెలియకుండా మేము ఫార్మాలను తీసుకొస్తామని చెప్పి ఈ ఉద్యమం అంతా నిన్న కలెక్టర్ మీద దాడి జరిగినప్పుడే కాదు కదా, గతంలో కూడా చాలా సార్లు దీనికి వ్యతిరేకంగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి కదా. సరే ఫైట్ చేస్తారు, ఎక్కడైనా ఫైట్ చేస్తారు. ఎందుకంటే ఏ రైతులైనా వ్యవస్థలైనా ఒక ల్యాండ్ పోతున్నప్పుడు కానీ అక్కడ కొంచెం అటు ఇటు అన్యాయం జరుగుతున్నప్పుడు ధర్నాలు చేస్తారు, వాళ్ళ ధర్మం అది. ఇది కేవలము భూసేకరణకు సంబంధించిన ప్రాథమికంగా రైతుల అభిప్రాయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం వెళ్తున్నప్పుడు ప్రభుత్వం యొక్క విధానాన్ని వాళ్ళు వినాలి, వీళ్ళ విధానాన్ని ప్రభుత్వం వినాలి, అధికారులు వినాలి. ఈ సంభాషణ జరగనప్పుడు జరుగుతున్న సందర్భంలో దాడి అనేది ఏమనుకోలే, మీరే చెప్పండి. దాడి జరిగిందని 10 సార్లు మాట్లాడుతున్నారు. ఇదే కలెక్టర్ నా మీద ఏ దాడి జరగలేదు, కొంచెం అట్లా ఇట్లా జరుగుతుంది తప్ప దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ గారే చెప్పారు. అయితే దాడి అని దాన్ని అనను, ప్రజల ఆవేశంగా మేము పోతున్నాం, మా భూములు పోతున్నాయి కదా, వాళ్ళు ఆవేశంగా అనుకున్నప్పుడు కొందరు మాత్రం వెనుకకెళ్ళి అటాక్ చేసిండ్రు. మా రైతులే మేము దాడి నేను సంబోధించానని ఆయన మానవతా కోణంలో మాట్లాడిన సందర్భం ఐజీ సత్యనారాయణ గారు చెప్తుండ్రు. ఇది కుట్ర జరిగింది, ఎంక్వైరీ జరుగుతుంది కదా, తీసుకుపోవడము రాగానే. ఏది ఏమైనా కూడా మీ ప్రభుత్వ వైఫల్యాన్ని బీఆర్ఎస్ మీద రుద్దడం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, అంటే దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక్క నిమిషం, మీరే అన్నారు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు విడిచిపెట్టి కొడంగల్లో జరిగినట్టు చిన్న సమస్యని పెద్దగా హైలైట్ చేసి దీని వెనుక కేటీఆర్ మాట్లాడడం, నరేందర్ రెడ్డి మాట్లాడడము, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే. ఈ రాష్ట్రంలో శాంతి లేదు, ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తలేదని గవర్నరు బీజేపీ చెప్పించి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేసినప్పుడు ఏం చేయాలో చెప్పండి. కేసీఆర్ 10 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు చిన్న సంఘటన జరిగింది. మీరు అవునన్నా కాదన్నా కొడంగల్లో ఫార్మా కంపెనీ కేవలం ముఖ్యమంత్రి గారి అల్లుడి కోసమే దారదత్తం చేయడానికి అనే మాటని మీరు యాక్సెప్ట్ చేస్తారా కదా? 100% అబద్ధం చూపియండి. ఇప్పుడు రాజకీయంగా 100 నిందలు వేయచ్చు, చూపియండి. ఏదో అల్లుడికి సంబంధించిన కంపెనీ ఉందా, మరి వేరే కంపెనీ ఉందా? మరి ఇప్పుడు ఆధారాలు బట్టి మాట్లాడే మా యొక్క టిఆర్ఆర్ రామ్మోహన్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒకవేళ రేవంత్ రెడ్డి గారి అల్లుని కంపెనీ అయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, దమ్ముందా కేసీఆర్ అల్లుడి కోసమే చేస్తున్నారనే వార్తలు వింటున్నాం మనం. వార్తలు కామన్ గా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ బాగా అద్దె తీసుకున్నారు నెల వాళ్ళకు, ఎందుకంటే విపరీతంగా సంపాదించిన కాళేశ్వరం పేరుతో, మిషన్ భగీరథతో పేరుతో రకరకాల సంపాదించిండు. ఇప్పుడు ఏం చేయాలి, అధికారాన్ని కోల్పోయినాము,
ఆయనకి ఏం కదా ఇప్పుడు రోజు కేటీఆర్ అరెస్టు దీన్ని ఏంటంటే మళ్లించాలంటే ఎప్పుడు అరెస్ట్ అవుతాడో ఆయనకు అర్థమైతే లేదు. భయాందోళనతో నిద్రపట్టక ఏదో దీన్ని డైవర్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి మీద మసిబూసి మారేడుకాయ చేసి. ఎందుకన్నా కేటీఆర్ గారి మీద ఉన్న దృష్టి ప్రభుత్వానికి ప్రజల సమస్యల మీద ఎందుకు లేదు? ఎంతసేపు టార్గెట్ కేటీఆర్ అంటే తప్పు చేసిన ఇడిచిపెట్టాలా? తప్పు చేస్తే సంవత్సరం కాలంగా ఎందుకు కేటీఆర్ గారు బయట తిరుగుతున్నారు? దాని మీద వ్యవస్థ ఉంది, దానికి సంబంధించిన ఒకటి ప్రోటోకాల్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక విధానం ఉంటుంది, దాని ప్రకారమే వెళ్ళిపోతాం. మొన్న కవితమ్మ అరెస్ట్ అయింది. తర్వాత ఇప్పుడు కాళేశ్వరం పేరుతో ఎన్ని తీసుకున్నారు, ఎంత దండుకున్నారు, ఎన్ని దుబాయ్లో ఎంత ల్యాండ్ కొన్నారు, ఎన్ని హోటల్స్ పెట్టినారు, ఇవన్నీ ప్రభుత్వానికి తెలుసు. రెడ్డిసీనన్న మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి, వారికి అత్యంత సన్నిహితులు కాబట్టి మాట్లాడుతున్నామని మాట్లాడకుండా ఉద్యమ నాయకుడిగా మీరు మాట్లాడితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి 11 నెలల కాలంలో ఏ వర్గాల ప్రజలు బాగున్నారు అని అంటే ఉదాహరణకు 1-2 చెప్పగలుగుతారా అన్న? ఏది ఏ వర్గ ప్రజలు? నేను ఒకటి అడుగుతున్నా, నేను ఒకటి ఏ వర్గం బాగాలేదు చెప్పు, ఏ వర్గ ప్రజలు బాగాలేరు? రైతులకు ఇస్తా అన్న 2 లక్షల రుణమాఫీ ఏమైంది? మహిళలకు ఇస్తా అన్న 2500 ఏమైంది? లేదంటే ఉచిత గ్యాస్ అన్నారు, అందులో 5 కిలోలు తక్కువ వస్తున్నాయని మనం వీడియోలు చూస్తా ఉన్నాం. లేదంటే రైతు భరోసా ఏది, రైతు బీమా ఏది, ఇవన్నీ ఎక్కడ పోయినా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, ఇవన్నీ ఎక్కడ పోయినా ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి అన్న సమస్యలు. ఇప్పుడు మూసి ప్రక్షాళన అన్నారు, దాని మీద ఒక సరైన సిస్టమ్ లేదు. లేదంటే మనం హైడ్రా అన్నారు, హైడ్రాలో కొంతమంది బాధితుల్ని నష్టపరిచి ఇప్పుడు దాన్ని అట్లనే మూసేసారు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కదా మరి. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది దాదాపు 1,00,000 ఉన్నోళ్ళు కంప్లీట్ అయిపోయింది, 2,50,000-60,000 కంప్లీట్ అయింది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఒక మాట, రుణమాఫీ కాలేదని ఒప్పుడు కదా మీరు ఒప్పుకుంటారు కదా? రుణమాఫీ అనేది 90% సక్సెస్ అయింది అంటే పూర్తి స్థాయిలో కాలేదని మీరు ఒప్పుకుంటారు కదా? పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో రాజీనామా చేస్తామని. టెక్నికల్ సమస్య ఉంది, అది ఎవరు తీర్చాలి? ప్రభుత్వం అమౌంట్ సిద్ధంగా ఉంది, దాదాపు 7,000 కోట్లు రిలీజ్. టెక్నికల్ సమస్య ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాము? ప్రభుత్వానికి ఒక సమయం వస్తుంది. 100% మేము 6 గంటలకు 6 గ్యారెంటీలు అన్నాం ఉపేందర్. ఎందుకంటే 10 మాసాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి చాలా సీరియస్ ఉన్నాడు. రైతు భరోసా రోజుల్లో పూర్తి చేస్తామన్నారు, సంవత్సరం అయిపోయింది, 300 రోజులు దాటింది, ఇంకెప్పుడు అని. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని డిసైడ్ చేయాలంటే 1 ఇయర్ సరిపోతుందా? మరి కేసీఆర్ 10 ఏళ్ళ నుండి ఏం చేసిండు? ఎంతమందికి న్యాయం చేసిండు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? ఇప్పుడు నిన్న గ్రూప్ 4 ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాం? అరే ప్రతిదీ ముఖ్యమంత్రి గారు దాదాపు 30,000 ఉద్యోగాలకు మేము ఆర్డర్ ఇచ్చినామని అన్నారు. అవి కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఉద్యోగాలు అన్న నోటిఫికేషన్. మరి కేసీఆర్ ఏం బీకిండు ఇన్ని రోజులు? ఏం చేసిండు? మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కోర్టుల చిక్కులను ఛేదించి ఈరోజు నిరుద్యోగులను ఖచ్చితంగా మేము ఆదుకోవాలి ఆలోచన. ఎన్ని సమస్యలు ఉన్నా నోటిఫికేషన్ ఇచ్చింది మేము, ఎగ్జామ్ కండక్ట్ చేసింది మేము, రిజల్ట్ వచ్చే సమయంకి ఎలక్షన్ వచ్చింది, రిజల్ట్ ఇవ్వలే. కోర్టుల చిక్కుల్లో కూర్చుంటే టైం వేస్ట్ చేసినావు నువ్వు టైం వేస్ట్ చేయడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆగమైపోయినరు. మేము రాగానే కోర్టుల ఎన్ని చిక్కులున్నా, హైకోర్టుల చిక్కులున్నా, సుప్రీంకోర్టుల చిక్కులున్నా మేము బలమైన వాదన వినిపించి దాన్ని క్లియర్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించినామండి. 11 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తా నేను. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిరని చెప్తా. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారన్నా? రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు, మహిళలకు రక్షణ లేదని రోడ్ల మీదకి వస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ కూడా పూర్తి స్థాయిలో నిట్ట మునిగిన పరిస్థితి మనం చూస్తాము. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కాదంటారా అన్న మీరు? ఇప్పుడు ఉపేందర్, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడుతున్నావా లేదంటే సిగ్నేచర్ స్టూడియో ప్రజల తరపున మాట్లాడుతున్నా? ఇప్పుడు రైతులు సంతోషంగా లేరు అంటున్నారు. చూపి రైతులకు సంబంధించిన సన్న బియ్యం ఇప్పుడు 500 బోనస్ ఇస్తున్నామండి. రైతు భరోసా ఆల్రెడీ 500 బోనస్ సంగతి పక్కన పెడితే రైతు భరోసా ఆల్రెడీ ఐకేపీ సెంటర్లలో వడ్లు గంటలేరన్నా. నేనే కదా మొన్న కోడంగల్లో పోయి ఓపెన్ చేసి వచ్చిన మేమే కదా, తిరుపతి అన్న దగ్గర కూర్చొని ఓపెన్ చేసి వడ్లుకి ఇప్పుడే పండుతున్నప్పుడు ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి ప్రారంభించి టెంకాయ కొట్టొచ్చినామండి. సీనన్న, గతంలో ప్రజల తరపున పోరాడే మంచి నాయకుడుగా మీరు కనిపిస్తుంది, కానీ ఇప్పుడు అబద్ధాన్ని సమర్థిస్తున్నారు. అబద్ధం కాదు, అబద్ధాన్ని కాదు, 100% ఎక్కడ. ఇప్పుడు ఒక 1 ఇయర్ టైం ఇవ్వాలి, ఇంకా 1 ఇయర్ అంటే ఇది 11th మంత్ నడుస్తుంది. ఇంకా రేపు ఇట్లా
రేపు ఒక 1 year తర్వాత 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఒకవేళ సరైన మార్గంలో తన యొక్క దిశని ఇప్పుడే చిన్న చిన్న అడుగులు వేసింది. 2 ఏళ్ల తర్వాత ఈ క్వశ్చన్స్ అడిగితే వీటికి పూర్తి సమాచారం వస్తాయి. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినాం. ఇప్పుడు బోనస్ ఇస్తున్నాము. రైతు భరోసా 7,000 కోట్లు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ డిసెంబర్ లోపు మొత్తం కంప్లీట్ చేస్తామంటున్నారు. అరే ఖజానా ఖాళీ చేసింది. కేసీఆర్ గారు పరిపాలించిన 10 ఏళ్ల కాలంలో సుమారు 7 లక్షల కోట్ల అప్పు చేసారు ముఖ్యమంత్రి, దివాలా తీసిన రాష్ట్రాన్ని అని అన్నారు కదా. ఇప్పుడు సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్ల అప్పు చేసిందన్న, అది రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇప్పుడు ఎక్కడ నుండి ఇప్పుడు రేవంత్ అన్న కానీ ఇప్పుడు మంత్రి మండలి కానీ వాళ్ళ జేబులకి వెళ్ళి ఇయ్యరు కదా, ప్రజల సొమ్మే. అంతే కదా. ప్రజల సొమ్ము ఇచ్చేటప్పుడు ఏంటంటే ఖాళీ బిందె ఉంది. ఇప్పుడు ఎన్ని కష్టాలు. కేసీఆర్ గారు అప్పు చేసినా కూడా కేసీఆర్ వ్యక్తిగత స్వార్థం కోసం అయితే చేయలే కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా వ్యక్తిగత ప్రయోజనాలకు చేస్తున్నాడా? ఈరోజు కరెక్ట్ ఫస్ట్ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాడు. ఎక్కడెక్కడ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా దాదాపు అన్నిటినీ తన యొక్క భుజాల మీద వేసుకొని ఇక ప్రభుత్వాలు అప్పులు సాధారణంగా చేయాల్సిందే. ముఖ్యంగా మన తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు ఉందంటే ఈ ప్రభుత్వం చేయలే, ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది. వాటికి మిత్తులు కట్టాలి, మళ్ళీ ప్రభుత్వం నడవాలి. ఒక్కరోజు ప్రభుత్వం అంటే లక్షల కోట్లు కావాలి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? దాన్ని బేసిక్ చేసుకొని ఆర్థికవేత్తతో కూర్చొని ఎట్లా నడవాలి రాష్ట్రం, దివాలా చేసిన రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక్కొక్క అడుగు పైకి తీసుకుపోతున్నాడు. 2 ఏళ్ల తర్వాత ఈ మాట మాట్లాడు. పరిపాలన దక్షత ఉంది. ఒక ఉద్యమకారునిగా గత 10 ఏళ్ళకెళ్ళి ముఖ్యమంత్రి గారికి సంవత్సర కాలం మేము సమయం ఇచ్చినాం, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు, మేము పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి అటు హరీష్ రావు గారు ఇటు కేటీఆర్ గారు స్టేట్మెంట్లు చూస్తా ఉన్నాం. ఇగో కేటీఆర్ గారికి వానికి బుద్ధి జ్ఞానం లేదు. హైదరాబాద్ పెరిగిండు 10 ఏళ్ళు రాగానే పట్టుకొని వాడు 100% అంట. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రారా పోరా కొడితే మేము ఎందుకు కొట్టాం? నిన్న నువ్వు చూసినావా ఆయన వీడియో? ఏదైతే జైలు దగ్గర వీడు మాట్లాడతాడా? ఒక ముఖ్యమంత్రి గౌరవమి. రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా నీకు కోపం ఉండొచ్చు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఆ గౌరవం ఇచ్చుకోవాలి కదా. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా లాగుల తొండలు ఇడుస్తా లేదంటే ముడ్డి ఈ రకంగా మాట్లాడడం తెలంగాణ సమాజం ఎట్లా చూడాలి? ఇప్పుడు మాట్లాడలేదండి ఆ వీడియో, ఇప్పుడు కాదు మీరు చూసింది. ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడాడు, లేదు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడు, ఇప్పుడు కాదు. నిన్న ప్రెస్ మీట్లా వీడు బుడ్డన్ కాడు ఏందండి అది రాజ్యాంగబద్ధంగా వచ్చిన చిట్టినాయుడు ఏం మాటలు అంటే వాడిని గౌరవం ఇయ్యాలా? కేటీఆర్ గారిని గౌరవం ఇయ్యాలి. ఎందుకు ఇస్తాం? చెప్పు తీసుకుని కొడతాం, కనబడితే చెప్పు తీసుకుని కొడతాం. ఒక ముఖ్యమంత్రి గౌరవం ఆ కుర్చీకి గౌరవం ఇయ్యాలి కదా. నువ్వు కనీసం ఆయన వ్యక్తిగతంగా సరే నీవు ఆయనకున్న వ్యక్తిగత కారణాలు పక్కకెట్టిన ఆ ముఖ్యమంత్రి అనే సీటుకు గౌరవం ఇయ్యాలి కదా. వీడంటే మా ముఖ్యమంత్రి సైలెంట్గా ఉండొచ్చు కానీ మేము ఉండం. ఎందుకంటే ఆయనను అభిమానించే నాయకులుగా మేము ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ తెలిసి ఈరోజు 10 ఏళ్ళు తన అరాచక పాలనపై అడ్మినిస్ట్రేషన్ చేసి ఈరోజు ప్రజలకు ఏదో మేలు చేయాలని ఆలోచన చేసినప్పుడు వీడంటే ఖచ్చితంగా మేము అంతకన్నా రెట్టింపు మాట్లాడతాం. ఎందుకన్నా కేటీఆర్ గారి పేరు చెప్పగానే ఏదో పూనకం మాట్లాడుతున్నారు. అట్లా పూనకం అంటే ప్రభుత్వం మీద తెల్లారి లేస్తే ప్రభుత్వం మీద అనేక రకాల విషయం జిమ్ముతున్నాడు. రేవంత్ రెడ్డి కుటుంబం వాళ్ళు ఏదో ఇప్పుడు వాళ్ళ కుటుంబము ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, ఇంకో ఆయన బిజినెస్ చేసుకుంటాడు. తెల్లారితే నమస్తే తెలంగాణలో రెడ్ పేపర్లు వచ్చి కుటుంబ పాలన ఎవరన్నా ఒకరన్నా డైరెక్ట్ ఇప్పుడు తిరుపతి రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయన ఏమన్నా అధికారికంగా కావచ్చు రాజకీయంగా ఏమన్నా పదవిలో ఉన్నాడా? ఎందుకు అధికారికంగా జరిగే సమావేశాలు ఆయన ఎందుకు కూర్చుంటాడు? గుర్తుపెట్టుకో, ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా సంక్షేమ కార్యక్రమంలో ఒక కార్యకర్తగా పోతున్నాడు ఆయన. కార్యకర్తగా పోతే నేను పోతున్నానా? నేను ఇప్పుడు ఒక కార్యకర్తగా ప్రభుత్వానికి అధికారులు పాల్గొనే సమావేశంలో తిరుపతి రెడ్డి గారు ఉండడం అధికారాన్ని ధిక్కరించడం కాదు. నేను ఒక్క నిమిషం, అధికారులు ఇప్పుడు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అండి ఆయన. ఒక పార్టీకి బాధ్యులు కాబట్టి కూడంగల్ నియోజకవర్గంలో ఏమైనా సంక్షేమానికి సంబంధించిన ఏమైనా పనులు జరిగినా పార్టిసిపేట్ చేయరాదా? రాజకీయంగా ఆయనకి ఏం పదవి లేదనుకో. రాజకీయంగా పదవి ఉంటేనే ఎవరైనా పోవాల్సిందా? నాకు ఇలా రాజకీయంగా ఏం పని లేదు. నిన్న పోయి పార్టిసిపేట్ చేసిన నేనే టెంకాయ కొట్టినా మరి ఐకేపీ సెంటర్లా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు కొట్టింది కాబట్టి వేరే మీ నియోజకవర్గం అభ్యర్థి అని చెప్పి మీరు ఇష్టారహితంగా ప్రవర్తిస్తారా? ఇప్పుడు నేను ఏమంటున్నాను, అక్కడ లోకల్ ఇన్ఛార్జ్ అన్నాదా, ఇన్ఛార్జ్గా ఉండి ఒక కార్యక్రమం జరిగినప్పుడు పార్టిసిపేట్ చేస్తే ఇంతగానం ప్రాధాన్యత ఏంది?
అట్లా అనుకుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి ఎక్కడుండే, ఆయన కాలు ఒత్తుతుండే కదా. ఇదే తిరుపతి రెడ్డి గారు నిన్ననే మాట్లాడిన ప్రెస్ మీట్ లో 600 అయినా మేము ఫార్మా తీసుకొస్తాం కొడంగల్కి, ఎవడు అడ్డొస్తాడో చూస్తామని చెప్పి బాహాటంగా మాట్లాడుతున్నారు. ఆయనకేం 600 ఆయన అనలేదు, 600 అనలేదు కాదు, ప్రజలను ఒప్పిస్తాం. వెనక ఉన్నా, నేను ఇట్లా వెనకన కూర్చున్నా, అన్న పక్కకున్నా, ప్రజలను ఒప్పిస్తాం, వాళ్ళ సమస్యలను తీరుస్తాం, వాళ్ళ అభిప్రాయం ప్రకారం ముందుకు పోతాం అన్నాడు. కానీ తొక్కుతాము, నమస్తే తెలంగాణ పెద్ద హెడ్లైన్ వేసిండు, తొక్కుకుంటూ వెళ్తామంట. మీలాక తొక్కుకుంటూ వెళ్ళే సంస్కృతి మాది కాదు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి దాదాపు ఒక 35-40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి ఇట్లా కేవలం తమ్మునికి ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు ఆయన అనుకుంటే పార్లమెంట్ సభ్యుడు కావచ్చు. సీనా ఈరోజు మీ ఇంటర్వ్యూ పిలిచే ముందు మీ స్థానిక ఒక ఓటర్కి ఫోన్ చేసిన ఫోన్ చేసి ఇట్లా మీ స్థానిక నాయకులు రెడ్డి శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ ఉంది, మరి ఏంది పరిస్థితి అక్కడ స్థానిక పరిస్థితులు ఏందని అంటే వారు ఒక మాట అన్నారు. ఓటర్ వారి పేరు నేను చెప్పలేను, కానీ ఈ ప్రాంతం లేదా ఈ ప్రాంత ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నదే, ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నదే ఏకైక వ్యక్తి తిరుపతి రెడ్డి గారు అని చెప్పి అక్కడ స్థానికులు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు తప్పుదో పట్టిస్తుండ్రు అంటే ఇప్పుడు ఎట్లా తప్పుదో పట్టిస్తున్నాడు? సమస్యలు చెప్పుకున్న రైతులని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, అది దాన్ని ఎట్లా కరెక్ట్ అంటారా? లేదంటే ఫార్మా కంపెనీలో రావాలి, ఈ కంపెనీ ఇక్కడికి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సలహాలు ఇచ్చేదే వారని చెప్పి, లేదంటే ఇక్కడ అధికారులను చక్కగా మీరు చెప్పిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ నష్టపోవడానికి ఆయననే కారణం అని చెప్పి, ముఖ్యమంత్రి గారి సోదరుని అని చెప్పి ఈ రకంగా ప్రవర్తించడం కరెక్ట్? సమాజం ఎట్లా చూస్తారు దీన్ని? తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఎందుకంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 ఏళ్ళు మా కోసం కష్టకాలాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క బాధలు వినడానికి, వాళ్ళకి మన చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. చాలామంది కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన తన కోసం కష్టపడిన వ్యక్తుల కోసం, ఎందుకంటే ఒక నియోజకవర్గ బాధ్యునిగా ఖచ్చితంగా అక్కడ ఎందుకంటే కష్ట సుఖాల్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ సందర్భంలో రకరకాల వ్యక్తులు వస్తారు. కొందరు కావాలని, ఏదైతే మీరు కావాలని, ఇప్పుడు ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నా వీడియో చూసి వ్యక్తిని బ్లేమ్ చేయాలన్నప్పుడు సమస్య మాట్లాడాలి, కానీ వీడియో చూసి యూట్యూబ్లో పెట్టి ఏదో మొత్తం జరుగుతుంది అన్నప్పుడు మాట్లాడకుండా ఎవరు ఉంటారు? నేను బ్లేమ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఆత్మరక్షణ ధోరణి నీకు ఉంటుంది కదా. కావాల్సి సమస్య వచ్చినోడు వేరే ఉంటాడు, నిజంగా సమస్య మీద వచ్చినోడు వాడు వేరే ఉంటాడు, చెప్పింది తింటాడు, సమస్య పని చేసుకొని పోతాడు. నువ్వు ప్రతిదీ వీడియో చూసి రెచ్చగొట్టి వీడియో మొత్తం అంతా కేటీఆర్ ఏదైతే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే నాయకత్వంలో పనిచేస్తుందంటే మీకు ఇట్లా రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళకి ఇట్లా 40 ఏళ్ళకి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఎవడేందో తెలుసు. జెన్యున్ వ్యక్తి చాలామంది టీఆర్ఎస్ సీట్లు వచ్చిండ్రు, పనులు చేసుకొని పోయినరు. ఇప్పుడు కేవలం ఆయన చేతులు నడుస్తుందంటే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు, ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు ఆయన తీసుకోలేడు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు అందులో భాగస్వాములు అవుతారు. ఒక ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాకందరికి నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాడు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీలాంటి నాయకులే కేసీఆర్ గారు కుటుంబ పాలన చేస్తున్నారు, వీళ్ళని నియంత్రించాలి, నిర్మూలించాలని చెప్పి మీరు అనేక సందర్భాల్లో పోరాటాలు చేసిన పరిస్థితులు మనం చూసినాం. ఇప్పుడు కుటుంబ కొండలరెడ్డి గారికి విఐపి ప్రోటోకాల్ ఇచ్చి, లేదంటే తిరుపతి రెడ్డి గారికి విఐపి ప్రోటోకాల్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఈ రకంగా చేస్తున్నారంటే ఇది కుటుంబ పాలన కాదా అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఒక్క నిమిషం, కుటుంబ పాలన అంటే ఏంటంటే కుటుంబం మొత్తం, ఎందుకంటే అధికారాన్ని పదవిలో అనుభవించడం కుటుంబ పాలన. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, కవితమ్మ వీళ్ళందరూ ఏంటంటే రాజకీయంగా పదవులు అనుభవించిండ్రు. అదే మాట్లాడుతున్నా, మళ్ళీ ఉపేందర్ అదే చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే తిరుపతి అన్న, కొండలన్న, కృష్ణన్న వీళ్ళందరూ శక్తి సామర్థ్యాలు బలమైన వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళు విద్యార్థి దశకి వెళ్ళి ఏబీవీని స్టార్ట్ చేసి రేవంత్ అన్న కన్నా ఒక మోడల్ చెప్పాలంటే వాళ్ళు స్వతంత్రంగా ఒక వ్యవస్థ నిర్మించే సామర్థ్యం ఉన్న వ్యక్తులు. కానీ ఆ రోజు ఖచ్చితంగా నా కుటుంబంకి వెళ్ళి ఎవరు నేను రాజకీయాలకు రాము అనే ఒకే ఒక్క మాట మీద ఈరోజు వాళ్ళకి అనేక సామర్థ్యాలు ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అయినా వాళ్ళు సైలెంట్ ఉన్నారంటే కేవలం రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం నా కుటుంబంకి వెళ్ళి నేను ఒక్కనే ఉంటాను రాజకీయాల అనే ఆలోచన. అంటే వీళ్ళు ఇప్పుడు కుటుంబం నీకు ఎట్లా కనిపిస్తుంది? ఇది కుటుంబ పాలన కనిపిస్తుందా? నీకు అవకాశం ఉన్నా, నీకు అర్హత ఉన్నా నువ్వు సైలెంట్ ఉండడం అంటే దాని రాజకీయ కుటుంబ పాలన. నీకు ఎలాంటి సామర్థ్యం లేదు, నువ్వు కాళ్ళు వదితే మందు పోస్తే అలాంటి వ్యక్తులను పార్లమెంటుకు చట్టసభలకు పంపిస్తే అలాంటి వ్యక్తిని కుటుంబ పాలనలా అవకాశాలు ఉన్నా అన్ని చంపుకొని శక్తి సామర్థ్యాలు, ఒక రాష్ట్రాన్ని నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్న ఇట్లా వాళ్ళు సైలెంట్ ఉండి ఒక అన్న మాట కోసము, తమ్ముని మాట కోసము
ఈరోజు అజ్ఞాతంలో బతుకుతున్నారంటే దాన్ని కుటుంబ పాలనలా మీరు ఆలోచన చేయాల్సింది. ఈరోజు పాపం వాళ్ళు చిన్న వాళ్ళ వ్యక్తిగత పనులు చేసే రాజకీయ రంగు చేస్తున్నారు. వాళ్ళు కుటుంబంతో ఎక్కడన్నా ఒక 2 బండ్లు పెట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని బాగా వెనకేసుకొస్తున్నారు. మీరు ఎందుకు వాళ్ళతో అటువంటిది నేనేమంటున్నా నేను వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తిగా వాళ్ళు చిన్న సమస్యలు కుటుంబానికి సంబంధించిన ఒక ఫంక్షన్ జరిగినా ఒక ఏం జరిగినా దాన్ని రాజకీయం చేస్తే నువ్వు రాజకీయంగా ఏదైనా ఎదుర్కో. కుటుంబాన్ని బలి చేసి రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఇట్లా మనం ఏంటంటే ఆ కుటుంబం మీద కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు మాట్లాడమంటే వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడదాం. రాజకీయాలు లేకుండా వాళ్ళు ఒక ఆయన అమెరికాలో తన బిజినెస్ చేసుకుంటాడు, ఇంక ఆయన హైదరాబాద్లో తన బిజినెస్ చేసుకుంటాడు. వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేదు సార్. రాజకీయాల్లో వాళ్ళ బ్రదర్ ఉన్నంత మాత్రాన వీళ్ళంతా మొత్తం వీళ్ళు ఎన్నుకుని నడిపిస్తున్నారు అనేది కరెక్ట్ కాదు కదా. ప్రత్యక్షంగా నీకేమన్నా ఆధారాలు ఉంటే చూపి. ఇట్లా ఇప్పుడు ఈ మాటలు మాట్లాడి ఈయన కుటుంబ పాలన ఆయన కుటుంబ పాలన అంటే కేసీఆర్ చేసింది కుటుంబ పాలన అయినప్పుడు రేవంత్ రెడ్డి చేసింది కుటుంబ పాలన అంటే చూపి ఆధారాలు చూపించాలి కదా. అట్లా అనుకుంటే ఈరోజు మహబూబ్నగర్ ఎంపీ తిరుపతి రెడ్డి గారు ఉండేవాళ్ళు. అవును, ఎందుకు అన్నీ వదిలేసుకొని కేవలం అన్న కోసం తమ్ముని కోసం పనిచేసిన కుటుంబం అట్లా ఉండడం కరెక్ట్ కాదా? ఒకసారి మీరు ఇట్లా ఆలోచన చేయాల్సి వస్తుంది. అంటే ఇట్లా సమస్యల విషయానికి వస్తే మనం చాలా మాట్లాడుకోవచ్చు సీనన్న. కానీ నేనేమంటున్నా అంటే 6 గ్యారెంటీల అమలు ఇప్పటి వరకు దాని మీద ఒక ఊసు లేదు, దాని మీద ఒక కార్యాచరణ లేదు అని అంటే అట్లా ఏం మాట్లాడతారు మీరు? ఈ 6 గ్యారెంటీలని పక్కన పెట్టించడానికే ఈ మూసి అని చెప్పి హైడ్రా అని చెప్పి ఇప్పుడు ఫార్మా అని చెప్పి కాలం ఎలా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి 6 గ్యారెంటీలు అమలవుతుంది. అది ఎందుకంటే మా యొక్క ఏఐసిసి నిర్ణయం తీసుకున్న నిర్ణయము. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రం నుండి కేంద్రం వరకు వాళ్ళకు అనుసంధానం ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఇప్పుడు మేము ఏదైతే మహిళలకు బస్ పాస్ కావచ్చు, బోనస్ 500 కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2 లక్షల రుణమాఫీ దాదాపు 90% అయిపోయింది. తర్వాత ఏంటంటే మహిళలకు 2500 ఉన్నాయి. తర్వాత రైతు భరోసా ఈ మంత్ లాస్ట్ వరకు పడుతుంది. జరగలేదని మీరైతే ఒప్పుకుంటారు కదా. ప్రాసెస్ అన్న ఇవన్నీ. అదే ఇంకెంత ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు పడుతుందా? 4 ఏళ్ళు ఎందుకు పడతాయి? డిసెంబర్ లోపు రైతు భరోసా పడుతుంది. రైతులు ఇట్లా ఏంటంటే సమస్య ఉన్నప్పుడు మేము బహిరంగ చెప్పుకుంటున్నాం కదా, సమస్య ఉంది, పైసలు ఎందుకంటే కొంచెం కొరత ఉంది. ఏదైతే రైతు రుణమాఫీకి కేటాయించినాం, తర్వాత ఏంటంటే అమౌంట్ ఫోక్ కాగానే 7,000 కోట్లు మొన్న కేటాయించిన రైతు భరోసాకు ఈ నెల లాస్ట్ వరకు ప్రతి అకౌంట్లో పడుతుంది. అంటే ఏదైనా ప్రభుత్వంలో ఉన్న ఇట్లా ఏంటంటే ధర్మంగా న్యాయంగా. ఒకటి చెప్పండి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కావచ్చు, ఏ కార్యమైనా కావచ్చు, మొదలు పెట్టిన దగ్గర నుంచి దిగ్విజయంగా పూర్తి చేసిన పథకం ఒకటి నాకు చెప్పగలుగుతారా మీరు? ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకేమన్నా చెప్పగలుగుతారు? ఇది ఆన్ ద ప్రాసెస్. ఎందుకంటే ఇంతకుముందు రైతు భరోసా కేసీఆర్ గారే తీసుకొచ్చిండ్రు, దాన్ని మేము పేరు చేంజ్ చేసినాము. దాన్ని కొత్త దిగ్విజయంగా ఏంది 7,000 కోట్లు అకౌంట్లో వేసినాక దిగ్విజయం అన్నట్టు కదా. ఇప్పుడు బోనస్ 500 మహిళలకు 2,000 వచ్చిందా? 2,500 వస్తుంది అంటున్నా. ఇప్పుడు బడ్జెట్లో కేటాయించినాము. తులం బంగారం ఇచ్చిరా పెళ్లిలో? నేనేమంటున్నా ఆన్ ద ప్రాసెస్. నిరుద్యోగ భృతి ఇచ్చిరా? నిరుద్యోగ భృతి మేము చెప్పాలి, అది బోగస్ అని మా మేనిఫెస్టో లేదు, మేము చెప్పాలి. నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు ఎక్కడ చెప్పలే. నిరుద్యోగ భృతి అనేది లేదు. కేసీఆర్ నిరుద్యోగ భృతి మోసం చేసి అది సాధ్యం కాదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు కదా, ఇదే ప్రియాంక గాంధీ గారు స్టేడియంకి వచ్చి మన చెప్పిన సందర్భాలు లేవా? నిరుద్యోగ భృతి ఇవ్వలే, మేము చెప్పలే మాట. ఎందుకంటే నిరుద్యోగ భృతి అనేది ఒక ఫెయిల్యూర్, దాన్ని అది అసాధ్యము. మేము నిరుద్యోగులను నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగులను ప్రోత్సహించడం లాంటిదే. మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భృతి అనేది మేము పెట్టలేదు. ఏదైనా ఇప్పటికే దాదాపు ఒక 40,000 ఉద్యోగులను అనేక శాఖలు నింపినాం. మేము ఇచ్చిన మాట ప్రకారం ఇంకా టైం ఉంది. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నా అన్ని ఖాళీలను ఫిలప్ చేస్తాం. జాబ్ క్యాలెండర్లు ప్రకటించినాం. ఏ మంత్లా ఏ ఇయర్లా ఏ పోస్ట్ ఖాళీ ఉంటుంది, ఆ పోస్ట్కి ఎట్లా చదువుకోవాలి, ఒక నిరుద్యోగిలో కంఫర్ట్ ఉంటుంది. ఇవన్నీ ఒక ప్రాసెస్. మీరు నిరుద్యోగులకు న్యాయం చేసే పనిలోనే ఉంటే ఎందుకు ఇదే మన యూనివర్సిటీకి సంబంధించిన మోతిలాల్ అనే చెప్పి వ్యక్తి దీక్షలు చేయాల్సి వస్తుంది? లేదంటే ఆర్టీసీ క్రాస్రోడ్లో వేలాది మంది విద్యార్థులు రాత్రిపూట రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు అది సమస్య ఎక్కడ ఉంది? ఒక్క నిమిషం. గ్రూప్ 1కి సంబంధించిన అది ఇష్యూ. గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల, అజాగ్రత్త వల్ల
వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడున్న నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. వాళ్ళు 29 జియో అని చెప్పిండ్రు. 29 జియో వల్ల 57% ఇప్పుడు వాళ్ళు 29 జియో వల్ల బీసీలు నష్టపోతుండ్రు అని చెప్పిండ్రు చాలామంది. పాపము గ్రూప్ 1 ఉద్యోగులు ఇట్లా అదైతే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇట్లా ఆలోచన చేయలే. బీసీలు నష్టపోతున్నారు అంటున్నారు కదా. ఏదైతే మొన్న క్వాలిఫై అయిన 32,000 మందిలో 57% అంటే 57% అంటే 17,000 చేంజ్ అభ్యర్థులు ఓన్లీ ఓబీసీ వాళ్ళే ఉన్నారు. ఎట్లా నష్టపోతున్నారు? 57% అంటే సగానికి సగం ఓబీసీల వాళ్ళే ఉన్నారు. నష్టపోతున్నారు అని కేవలం ఒక బ్రాంచ్ను సృష్టించి టీఆర్ఎస్ వాళ్ళు చేసిన పెద్ద డ్రామా. 57% ఎట్లా వస్తుంది ఒకసారి మీరే చెప్పండి. ఓబీసీ 27%, ఓబీసీలకు 27% చట్ట ఏదైతే ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకి 57% వచ్చింది రిజర్వేషన్. ఎట్లా నష్టపోయినరు? గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మొన్న బోయినపల్లిలో చెప్పిన మాట ఇది రికార్డ్. 57% ఏదైతే అవకాశాలు వచ్చినాయి అంటే 17,000 మంది 32,000 మందిలో 17,000 మందికి ఓన్లీ ఓబీసీ వాళ్ళకి అవకాశం వచ్చింది. దీనివల్ల ఎవరు దీన్ని తప్పుదో పట్టిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. కానీ మరి సరే మీరు చెప్తున్నట్టు ప్రజలకు ఇంత న్యాయం జరిగితే సీనన్న మంచి చేస్తున్న ప్రభుత్వం ఎందుకు ప్రజల్లోకి వెళ్తలేదు? ఎందుకు ఈ చెడు అనేది అంత తొందరగా ఎందుకు స్ప్రెడ్ అవుతుందని ఎక్కడైనా? ఎందుకంటే మంచి కడప దాటకన్నా ముందే చెడు ప్రపంచాన్ని చుట్టిస్తుందంట. ఈరోజు మంచి అనేది కడప దాటం లేదు కానీ చెడు ప్రపంచం అని చుట్టిస్తుంది. నేను గిట్ల ఏమో కేటీఆర్ విపరీతమైన పైసలు ఉన్నాయి, అంత యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తా. ఇప్పుడు ఇదంతా డిజిటల్ ప్రపంచం. కూర్చున్నతో పాపం అమాయకులు పదే ఒక అబద్ధాన్ని పదే చెప్తే నిజం అనుకునే సందర్భం ఉంటుంది. ఒక 10 మాసాల్లో ఇంతగానం రచ్చ చేస్తున్నారు కదా. 10 ఏళ్ళకి వెళ్ళి ఎంత భరించుంటారు ప్రజలు? కానీ తెలంగాణ ప్రజలకి ఇట్లా తెలుసు ఎవడు అబద్ధం మాట్లాడుతున్నాడు, ఎవడు నిజం చెప్తున్నాడు. ఒక ప్రభుత్వానికి 10 మాసాలు అనేది టైం కాదు. రేపు 2 ఏళ్ల తర్వాత, 2.5 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోలేకపోతే ఒక ఉద్యమకారునిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఖచ్చితంగా మాలాంటి వ్యక్తులకి ఇట్లా మాట్లాడతాం. అవకాశం ఇవ్వాలి కదా. ప్రభుత్వాలలో లోపాలుంటే మీలాంటి వ్యక్తులు 100% మాట్లాడతారా? ఒక ప్రజాస్వామ్యవాదిగా 100% మాట్లాడతారా? 100% మాట్లాడతారు. ఇప్పటి వరకు జరిగిన లోపాలలో ఎందుకు రెడ్డి శ్రీనివాస్ గారు కావచ్చు ఇతర నాయకులు మాట్లాడలేకపోయారు? లోపాలు ఏం జరిగినాయి? లోపాలు జరిగినాయని మీరు అంటున్నారు కదా. లోపాలు కాదు, అది మా ప్రాసెస్ అని మేము అంటున్నాం. ఒక పథకాన్ని తీసుకోవాలంటే చాలా దాని వెనుక విధి విధానాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. ఈరోజు కూర్చుని రేపు మాట్లాడతామంటే కాదు. ఒక ప్రభుత్వ నిర్ణయం అనేది అది ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి, అసెంబ్లీలో చర్చ చట్టాలు రావాలి, ఆ చట్టాలను బ్యూరోక్రసీ అమల్లోకి చేయాలి. ఎంత ప్రాసెస్ ఎంత అవుతుంది? ఒక పథకం అనేది ప్రజల్లోకి పోవాలంటే మినిమం 6 నుండి ఒక 8 నెలల మధ్యలో ప్రాసెస్ ఇదంతా. ఒక పథకాన్ని ప్రజల్లోకి పోవాలంటే అప్పుడే మొత్తము పిల్ల కుట్టాలి, పేరు పెట్టాలంటే కాదు కదా. కొంచెం సమయం అవుతుంది. 2 ఏళ్ల తర్వాత ఈ మాట మాట్లాడితే ఖచ్చితంగా వీటన్నిటికి సమాధానం దొరుకుతుంది. కొంత సమయం పడుతుందని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి తెలియదా? ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడుతూ అన్ని హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నారు కదా. 100 రోజుల్లో అమలు అదే అమలు వేరు, దాని ప్రాసెస్ వేరు, కంప్లీట్ వేరు. అమలు చేస్తున్నాం కదా. ప్రతి దానికి కేటాయించినాం. ప్రతి 6 గ్యారెంటీలకు సంబంధించిన అమౌంట్ కేటాయించినాం. బడ్జెట్లో కేటాయించిందంటే దాని ప్రాసెస్ జరుగుతున్నట్లు కదా. కొంచెం లేట్ ప్రాసెస్ కావచ్చు, కొన్ని పథకాలు కొంచెం ముందు ప్రాసెస్ జరగవచ్చు. అన్నిటి ఒకసారి కేటాయించలేము కదా. సీనన్న మీరు ఏది చెప్పినా అధికార పార్టీ నాయకులానే మాట్లాడుతున్నారు కానీ ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదు. ప్రభుత్వం సమయాన్ని వృధా చేయడంలో భాగంగానే ఈ కులగణన సర్వే కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, హైడ్రా కావచ్చు, లేదంటే ఇప్పుడు ఫార్మా కావచ్చు, ఇవి పథకాలన్నీ పక్కదారి పట్టించడానికి ఈ వ్యవస్థల్ని మీరు విడదీసి మాట్లాడారు. ఎవరు ప్రజలంటే ఏంది? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం కదా. మరి ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజల కోసం అన్నప్పుడు ప్రజలని ప్రభుత్వాన్ని డివైడ్ ఎట్లా చేసి మాట్లాడతారు? కానీ మీరు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని బయట పెడితే ప్రజలు కాదు, టీఆర్ఎస్ సంబంధించిన టీఆర్ఎస్ కు అక్కడక్కడ కొంతమంది కార్యకర్తలు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం బాధపడుతుంది. 10 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేసినాము, మేము కూర్చున్నతో చిటికేస్తే రాష్ట్రం మొత్తం గజగలాడేది. పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఏదైనా మా దగ్గరకు వచ్చి కూర్చునేది కదా. కనీసం ఈరోజు ఒక కానిస్టేబుల్ నా మాట వింటలేడు, ఒక ఎస్ఐ నా మాట వింటలేడు. కాబట్టి ఏంది పరిస్థితి?
కాబట్టి వాళ్ళకి అధికారం కోల్పోయి ఈ రోజు వాళ్ళు పిచ్చెక్కి ప్రజల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి ప్రజలకు అశాంతి సృష్టించి మళ్ళీ అధికారం లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మర్చిపోవాలి, రెండేళ్ల తర్వాత వాళ్ళు తెలంగాణ వలి దుబాయ్ కానీ సింగపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఈ కేబినెట్లో చాలామంది గొప్పగా ఇంతకుముందు ప్రభుత్వాలు ఉండి శాఖలను అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు, వ్యవస్థ మీద అవగాహన వస్తుంది. కొంతమంది ఎమ్మెల్యే చాలామంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఇట్లా కొంచెం టైం పడుతుంది సెట్ కావడానికి. 1 year తర్వాత 2 నెలల తర్వాత కేసీఆర్ చెప్పిన మాటలు కానీ కేటీఆర్ చెప్పిన మాటలు కానీ ప్రజలు వినే పరిస్థితి ఉండదు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు మీరు? 100% చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఈ దేశం విచ్ఛిన్నమయ్యేది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని వర్గాలకు, ఈరోజు ఎస్టీలను కానీ ఎస్సీలను కానీ బీసీలను కానీ ఏదైతే ఓసీలో ఉన్నటువంటి గరీబులకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చాచా నెహ్రూ కానీ గాంధీ కానీ మిగతా ఏదైతే సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు బేసిక్స్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశంలో వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. అవును, అంతేనా? అంతేనా? ఈ రోజు దళితులకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎస్టీలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వర్గాల విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా నాకు ప్రశ్న అడగాలనిపిస్తుందన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి ఇంత బాగా మాట్లాడుతున్న ఇదే రెడ్డి శ్రీనివాస్ గారు ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి పార్టీ అధికారంలో రావడానికి కావచ్చు, పార్టీ దశాబ్దాల కాలంగా ఆ పార్టీని జెండాని తన భుజాల మీద మూసినటువంటి వ్యక్తి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఇప్పుడు సంవత్సరం కాలం వస్తూ ఉంది. ఇదే అణగారిన వర్గాలకు సంబంధించిన ముదిరాజు అయినటువంటి రెడ్డి శ్రీనివాస్ గారికి ఏ విధమైన గౌరవం దక్కింది పార్టీలో అంటే మీరు ఏం చెప్తారు? సమర్థించకండి, దీనికి సమాధానం చెప్పండి. గౌరవం అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ ఫ్రాంక్గా మీరు రికార్డింగ్ మీరు ఏమైనా చేయండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రిని గెలవాలంటే కొన్ని నెలలు కాదు సంవత్సరాలు వెయిట్ చేసినాం. నేనెంత ఒక ఉస్మానియా విద్యార్థి నాయకునిగా ఉద్యమకారులుగా ఈరోజు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే ఖచ్చితంగా పిఏకి ఫోన్ చేస్తే నేను డైరెక్ట్ ఇంటికి పోయి కలవాల్సిన పరిస్థితి నాకు కల్పించిండు. అంతకన్నా గౌరవం ఏం కావాలి? గౌరవం ఇప్పుడు మీకు ఉందా లేదంటే కెమెరాల ముందే కెమెరాల ముందు కాదు, ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడతా. జైపాల్ రెడ్డితో నేను మాట్లాడతా, పిఏ దగ్గర మాట్లాడతా, కోడంగల్ నియోజకవర్గం కాదు ఎవరు వచ్చినా. ఈరోజు నేను రేవంత్ అన్న నా చేతి మీద చేసి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూర్చొని ఎవరికి పిలవడానికి చర్చ జరుగుతుంది. ఇంతకన్నా గౌరవం ఏం కావాలి? ఒక ముఖ్యమంత్రి మన దగ్గర మాట్లాడి మన సమస్యని శ్రీని నేనున్నా అని ఒక ధైర్యాన్ని ఇవ్వడం అని అంతకన్నా గౌరవం ఏం కావాలి? కేసీఆర్ ఎవరితో మాట్లాడాడు? ఉద్యమకారుంతా ఎవరితో కనీసం పిలిపించుకొని మాట్లాడా? ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమకారులను పైసాకి తీసుకురాలేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఏది బాల్కసుమన్ గారు ఒక్కరిద్దరు కాదు. ఇప్పుడు నేనేమంటా, ఒకరిద్దరిని పైకి తీసుకొచ్చి మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ మొత్తము బాల్కసుమను గ్యాదర్ కిషోర్ ఇద్దరు 2 పేజీలు కనబడితే ఆ 2 పేజీలు కాదు కదా, యూనివర్సిటీలో చాలా మంది పనిచేసిండ్రు. వాళ్ళందరూ జీవితంలో వెలుగున్నప్పుడు మాత్రమే వ్యవస్థ సెట్ అవుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా ఒక విజన్ ఉంది. మాకందరికీ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడిన చాలామంది ఆయన యొక్క మెదల్లో ఉన్నాయి. కాబట్టి అవకాశాలు చాలా ఉన్నాయి. రేపు ఫ్యూచర్లో ఇట్లా అవకాశం ఇస్తాడు. కాబట్టి అవన్నీ ఏం లే, అవకాశాలు ఇస్తున్నారు అనుకుంటా కదా యూనివర్సిటీ వాళ్ళకు. బాలలక్ష్మి గారి బీసీ మెంబర్ ఇవ్వడం, లేదంటే ఇతర చారకొండ వెంకటేశ్వర్లకు ఎడ్యుకేషన్ కమిషన్ల సభ్యుడు, అంటే ఒకటి యూనివర్సిటీ పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఎందుకు ఉండదు? ముఖ్యమంత్రి ఇప్పుడు బహిరంగంగా చెప్పిండు, నిరుద్యోగుల వల్ల ఏదో ఉద్యమకారుల వల్ల ఉస్మానియా, పాలమూరు, కాకతీయ వీళ్ళందరూ వ్యతిరేకంగా కేసీఆర్ మీద కొట్లాడాడు. కాబట్టే ఈరోజు వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసింది. కాబట్టి మాకు ఈరోజు మేము అధికారం అనుభవిస్తున్నాము, వాళ్ళని మేము ఖచ్చితంగా మర్చిపోమనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. సీనన్న, మీరు ఆ కుటుంబానికి బాగా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. గీతమ్మ గారితో కావచ్చు, రేవంత్ అన్నతో కావచ్చు ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ ప్రవర్తనలో మీకు ఏమైనా అప్పుడప్పుడు వెళ్తుంటారు. కాబట్టి ఏమన్నా తేడాలు, వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? లేదంటే గతంలో పలకరించేలానే ఆ మాట కానీ ఆ వ్యవహార శైలి అదంతా అలానే ఉందా? అంటే ఏముంటుంది, వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తులు, గత 20 ఏళ్ళకెళ్ళి ప్రజల్లో ఉన్న వ్యక్తులు. అధికారము శాశ్వతం అనే వాళ్ళకు స్పష్టంగా తెలుసు. ఒక లైన్ ఉంది వాళ్ళకు. చాలా సందర్భాల్లో ఎలాంటి ఇప్పుడు ఇంతే చెప్తే కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ విధానాన్ని తెలుసుకోండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ అన్న విధానం తెలుసుకోండి. ఒక సాధారణ కార్యకర్త, నేనంటే ఒక యూనివర్సిటీ విద్యార్థిని, ఖచ్చితంగా నాతో మాట్లాడాలని సందర్భం ఉండొచ్చు. కానీ ఒక సాధారణ విద్యార్థి, ఒక సాధారణ కార్యకర్త పోయి జేపలంతా పోయి లొల్లి చేసుకుంటాడు. ఫోన్ లేకపోతే, ఏందన్నా నువ్వు ఎందుకు లేపో ఫోను,
మేము కష్టపడలేదు. ఒక కుటుంబ సత్సంబంధాలు లెక్క. ఎందుకంటే వాళ్ళకి తెలుసు విధానం. ఎవరు పోయినప్పుడు తిరుపతి అన్నదకు పోయినా వాళ్ళు సాధారణంగా ఉంటారు, కొండలకు పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులాగా. కోడంగల్ నియోజకవర్గానికి వెళ్ళి ఎవరు పోయినా వాళ్ళ విధానం ఇంతకుముందు ఎట్లుందో ఇప్పుడు ఇట్లా అదే ఉంది. ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఎవరికైనా ఇలా ఫోన్ చేయాలన్నప్పుడు ఫోన్ చేస్తారు, మాట్లాడమంటే మాట్లాడతారు. అధికారం అనేది శాశ్వతం అన్నోనికి భ్రమ ఉంటుంది. ఓకే, అధికారము ఈరోజు తాత్కాలికమైనది. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకే అధికారం ఉంటుంది. నిరంతరం ప్రజలే అంతిమంగా అనుకున్న వాళ్ళకు ఇవన్నీ కనబడవి, ఇవన్నీ అడ్డుగోడలని కనబడవు. ఎప్పుడు పోయినా వాళ్ళ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు, ఎప్పుడు చేసినా మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి తిరుపతి అన్నతో ఉన్నటువంటి సైదులు అనే పిఏ ఉంటాడు, రేవంత్ అన్నతో ఉన్నటువంటి జైపాల్ రెడ్డి అనే వ్యక్తి. రాష్ట్రం మొత్తము ఒక ఎత్తు అయితే కోడంగల్లో ఎంత బిజీలు ఉన్నా ఆయన ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు. ఒకవేళ ఫ్రీ ఉంటే లోపలికి పిలుస్తాడు, లేదంటే కొంచెం వెయిట్ చేయండి తమ్మి, సార్ మీటింగ్లు ఉన్నాడు, కొద్దిగా టైం ఇవ్వండి అని మాట్లాడతాడు. అంటే ఇంతకన్నా గొప్ప ఏం కావాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన దగ్గర ఉన్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత అందరు మారిపోతారు. కానీ అధికారం వచ్చిన ఇట్లా కోడంగల్ ప్రజల మీద ఒక రకమైన ప్రేమ ఉంది. ఆ ప్రాంతానికి ఏదో చేయాలని ఒక సంకల్పంతో ముందుకుపోతున్న సందర్భంలో ఏదో రాజకీయ తుఫాను సృష్టించి ప్రజల్ని ప్రజల్ని ఏదో గారి భార్య గీతమ్మ గారి వ్యవహార శైలి ఎట్లుంటది? తన గీతమ్మ చాలా, ఎందుకంటే ఆమెకున్నంత ప్రేమ ఎవరైనా ఖచ్చితంగా పేర్లతో సహా గుర్తుపెట్టుకుంటుంది. ఎవరు పోయినా కోడంగల్ ఎవరున్నారు, దౌలతాబాద్లో ఎవరున్నారు, మద్దూరులో ఎవరున్నారు, బొంబ్రస్పేటలో ఎవరున్నారు, మన కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు, మన కోసం సిన్సియర్ ఉన్న వాళ్ళు ఎవరు, స్పష్టంగా వాళ్ళకి అవగాహన ఉంది. అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. అందుకే చాలామంది రెడ్డిసీను 1 year అయిపోయింది, రేవంత్ రెడ్డి కోసం కొట్లాడావు, నీ కార్పొరేషన్ వేయలేదు, అది వేయలేదు అంటున్నారు. నాకు కార్పొరేషన్ కన్నా ఈ పదవుల కన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నా కుటుంబ సభ్యుడు నువ్వు అని వాళ్ళు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్లా అదే రెస్పెక్ట్ చేస్తున్నారు. నాకేమైనా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుంటున్నారు. ఈ పదవుల కన్నా ఏమనిపిస్తుంది సీనన్న? ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవాలనంటే తనున్న ప్రోటోకాల్ దృష్ట్యా కొంత బిజీ ఉండి కలవలేక అవకాశాలు ఉంటాయి కదా. కానీ అటువంటి వ్యక్తులు మిమ్మల్ని దగ్గరికి తీసుకొచ్చి భుజం మీద చేయబెట్టి మాట్లాడుతుంటే ఆ పరిస్థితులు ఆ వ్యవహారం అంతా చూసిన తర్వాత మీలాంటి వ్యక్తులకు ఏమనిపిస్తుంది? అంటే మాకు ఒక రకమైన సంతోషం ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు ముందస్తు తీసుకోవాలి, ఒక టైం తీసుకోవాలి అనేది. మేము అంటే మాకున్న ధైర్యం ఏంటంటే రేవంత్ అన్న దగ్గర మాకున్న ధైర్యం ఏంటంటే మేము ఎప్పుడన్నా పోవచ్చు అన్న ఒక ధైర్యం మాకు. ఇప్పుడు ఫోన్ చేసినా జయపాల్ నాకు ఫోన్ చేస్తే మేము పోవచ్చు. మాకు ప్రోటోకాల్స్ ఇట్లా ఏముండవు. మేము అన్నను కావాలని కలుస్తాం, మాట్లాడాలనుకున్నా మాట్లాడతాం. ఆ ధైర్యం ఉంది, ఆ సంతోషం ఉంది. వాళ్ళకి ఇట్లా ఇది అధికారం అని ఫీల్ గారు. కోడంగల్ వాసులు ఎవరు వచ్చినా మా వాళ్ళే కదా, మా బిడ్డలు కదా, నా కోసం పనిచేసిన వాళ్ళే కదా, ఆ కాన్సెప్ట్ ఉంటారు. కాబట్టి మాకు ఒక ధైర్యం ఉంటుంది. మాకు ఎక్కడ పోయినా కోడంగల్ అని చెప్పుకునే, మేము కోడంగల్ బిడ్డలము, మేము రేవంత్ రెడ్డి మనుషులమని చెప్పుకుంటే ఒక సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు ఇట్లా చాలా సంతోషంగా మాట్లాడతారు. సమస్య వచ్చినప్పుడు ఇది మేము వాళ్ళు అట్లా ఫీల్ గారు. మేము ఇట్లా రేవంత్ రెడ్డి మా మనిషే కదా అని మేము ఎక్కడ అరాచకాలు చేయము, దౌర్జన్యాలు చేయము. ఏం చెప్తారు మీ వదినమ్మ గీతమ్మ గారి గురించి కావచ్చు, రేవంత్ రెడ్డి గారి గొప్పతనం, వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? గీతమ్మ గారు అయితే ఎక్కడ పోయినా, ఏ సందర్భం పోయినా మమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది. ఇంటి దగ్గరికి పోయినా ఏం సీను బాగుందంటారు. చాలా సందర్భాలు ఇట్లా ఆ పిల్లలు మన కోసం కష్టపడ్డారు, వాళ్ళు మన కోసం కష్టకాలం నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని కొన్ని సందర్భాల్లో రేవంత్ అన్నత, తిరుపతి అన్నత డిస్కస్ చేసిన సందర్భాలు ఇట్లున్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఆ విశ్వాసం అయితే ఉంది. మా కుటుంబాలు ఇన్ని రోజులు ఇంత ఇబ్బంది పడ్డాం కదా, వాళ్ళు మాకన్నా వాళ్ళ కుటుంబం కన్నా మా కోసం ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి కోడంగల్ ఉన్నటువంటి యువకులు చాలామంది ఇట్లా ఏంటంటే మమ్మల్ని అడుగుతలేరు అని ఒక చిన్న అక్కడెక్కడ ఉండొచ్చు. 100% కష్టపడ్డ ప్రతి బిడ్డకు న్యాయం జరుగుతుంది. కష్టపడ్డ ప్రతి ఓళ్ళకు వారి స్థాయిలో న్యాయం జరుగుతుంది. కాబట్టి నమ్మకంగా విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీ కోసం, రేవంత్ అన్న కోసం పనిచేద్దాము. రేపు భవిష్యత్తులో మన నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది, మన బతుకుల్లో వెలుగు ఉంటుంది. ఇది ఎందుకంటే విశ్వాసంతో చెబుతున్నా, ఒక ఏడాది తర్వాత మన బతుకులంతా శస్యశ్యామలం అవుతాయి, మన నియోజకవర్గంలో డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి అందరూ మనము ఈరోజు ఎంత బిలీవ్ చేసి రేవంత్ అన్న కోసం పనిచేసినామో ఆ ఓపికను పడదాం. ఒక 1 year తర్వాత ఈ పరిస్థితులు ఉండవు, హ్యాపీగా ఉంటాము. మన నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అనేక కంపెనీలు వస్తాయి. కాబట్టి అందరికీ అవకాశాలు దొరుకుతాయి, అందరూ బాగుపడతాం,
హ్యాపీగా ఉందాం, నియోజకవర్గాన్ని ఒక తలమానికంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలతో పోటీపడే ఒక గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి 1000% అన్న 1 ఇయర్ తర్వాత కొడంగల్ నియోజకవర్గానికి మీరు ఒకసారి సందర్శించండి, దాని రూపురేఖలు మారుతున్నాయి. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు సీనన్న, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇదే కెమెరాలు తీసుకొని మనం లైవ్ ఇంటర్వ్యూ నియోజకవర్గాల్లో తిరిగి చేద్దాం. యాక్సెప్టా? ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నారు మీరు. నేను ఇప్పుడు ఒక 1 ఇయర్లో 5,000 కోట్లు వచ్చినాయి అన్న. ఒక 1 ఇయర్లోనే 5,000 కోట్లు ఒక నియోజకవర్గాన్ని కేటాయించిందంటే ఆ నియోజకవర్గం మీద ఆ వ్యక్తికి, ఆ ముఖ్యమంత్రికి ఎంత శ్రద్ధ ఉంది అనేది మీరు ఆలోచన చేయాలి. ఒక 1 ఇయర్లో 70 ఏళ్ళకి వెళ్ళి ఎప్పుడు అంత అమౌంట్ మాకు రాలే. కేవలం నారాయణపేట కొడంగల్ ఆ ప్రాజెక్టుకే దాదాపు 3,000 కోట్లు కేటాయించిండు. 2 ఏళ్ళ మా పంట పొలాల్లో నీరు వస్తున్నాయి. ఇంతకన్నా ఏం కాలే. ఒక వ్యక్తి కోరుకునేది, ఒక రైతు కోరుకునేది నీళ్ళే. రైట్. ప్రజాజీవనం స్టార్ట్ అయ్యేది నీళ్లతోనే. ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రాంత బిడ్డ కాబట్టి కొంత దృష్టి ఉండడం అనేది ఏ ముఖ్యమంత్రి అయినా తన ప్రాంతాన్ని కొంత అభివృద్ధి చేసుకోవాలనే దృష్టి సామాన్యంగా ఉంటుంది. కాబట్టి కొడంగల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, వికారాబాద్, ఈ ప్రాంత ప్రజల రాతలు మారబోతున్నాయా భవిష్యత్తులో? అంటే మీరు ప్రత్యక్షంగా చూస్తారు అంటున్నా కదా, ప్రత్యక్షంగా చూస్తారు. 1 ఇయర్ తర్వాత మీరు ప్రత్యక్షంగా ఇదే సిగ్నేచర్ స్టూడియోకి వెళ్ళి మనమే నీ కార్లను పోదాము, మొత్తం పర్యటన చేద్దాం. పర్యటన చేసిన తర్వాత అన్నే మాట్లాడదాం, ప్రత్యక్షంగా మాట్లాడదాము. దేనికైనా టైం కావాలన్నా, దేనికైనా టైం కావాలి. ఆ టైం వరకు వచ్చిన తర్వాతనే దాని యొక్క ఫలితం తెలుస్తుంది. ఈరోజు కేసీఆర్, కేటీఆర్ కుటుంబాలు విపరీతంగా ఏదైతే లేనిపోని మాటలు మాట్లాడుతున్నారో 1 ఇయర్ తర్వాత చెప్తున్నా వాళ్ళ యొక్క మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం పనులు ఉంటాయి. ప్రభుత్వ ఆలోచన ఆ విధంగా ఉంది. కాబట్టి అనవసరమైన చర్చ చేసి ప్రభుత్వాన్ని ఏదో బద్నాం చేసిన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ప్రజా జీవితంలో కనుమరుగైపోతారు. రైట్ సీనన్న, చివరగా మీరు కొడంగల్ ప్రాంత బిడ్డ, ఆ ప్రాంత వాసి, ఆ ప్రాంత నాయకులు కాబట్టి లగచర్ల సంఘటన విషయంలో కావచ్చు, ఫార్మా కంపెనీల విషయంలో కావచ్చు, అక్కడ స్థానిక ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి మీ తరపున, పార్టీ తరపున, నాయకుల తరపున. అంటే ఏం చెప్తారు ఆ ప్రాంత ప్రజలకు? కొడంగల్ ఉన్నటువంటి ఏదైతే ప్రజలారా 70 ఏళ్ళ తర్వాత మనకు అవకాశం వచ్చింది, ఎవరెన్ని కుట్రలు చేసినా మన ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే, మన ప్రాంతానికి నీళ్లు రావాలంటే, మన ప్రాంతానికి నిధులు రావాలంటే, మన ప్రాంతానికి అనేక సంక్షేమ పథకాలు రావాలంటే దయచేసి మనం పెద్దగా ఆలోచన చేయాలి. ఈరోజు అక్కడ ఉన్న నిరుద్యోగం తగ్గించాలంటే ఫార్మాతో పాటు అనేక కంపెనీలు రావాలి. ఫార్మాతో పాటు అనేక కంపెనీలు, సిమెంట్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ రావాలి. అదేవిధంగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు రావాలి, అనేక పరిశ్రమలు రావాలి. మన ప్రాంతం తలెత్తుకొని జీవించాలి. ఈరోజు మనకు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు టీఆర్ఎస్ చేసిన ఈ కుట్రలకు మనం బలి కావద్దు. నిజంగా రైతులకు సమస్య ఉంది, లగచర్లు ఉన్నట్టు సమస్య, లగచర్ల కానీ అక్కింపేటలో ఉన్నటువంటి సమస్యలు, ఒక రైతు బిడ్డగా సమస్య ఉంది. ఆ సమస్యను కూర్చొని పరిష్కరిద్దాం. మేము ఇట్లా మా స్థాయిలో ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీకు అన్యాయం జరగకుండా మీ కుటుంబాలని మా కుటుంబాలుగా దగ్గర తీసుకొని హ్యాపీగా, సంతోషంగా మన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం. కాబట్టి మీరు ప్రభుత్వానికి సహకారం చేద్దాం. మీకు కష్టం కలగకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా మనం ముందుకోదాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ హ్యాపీగా ఉండాలనే ముఖ్యమంత్రి యొక్క విధానం. కాబట్టి మనం అందరం ఆ విధంగా పోదాము. మనం అందరం కొడంగల్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం. అవకాశం వచ్చింది, లేకపోతే మనని ఈ చరిత్ర క్షమించదని, ప్రజలందరూ సహకారం అందించాలని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ సీనన్న, పిలవంగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఏ అభివృద్ధి పనులకైనా కొంత సమయం కావాలి, ఇంకా సంవత్సరం 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధులు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. అదే మాటని ఉద్దేశంగా తీసుకొని నేను మళ్ళీ 1 సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ మీతోని డిబేట్ ఉంటుంది. మీరు మాకు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. డైరెక్ట్ పోదాం, కొడంగల్కే పోదాం. రైట్ సీనన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.